అయితే ఆ తీర్పుని రివర్స్ చేస్తూ ఇతను ఏం చేశాడు, వెళ్ళి కాంగ్రెస్ పార్టీతో ఎన్సీపీతో శరద్ పవార్లతో పొత్తు పెట్టుకుని తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తను ముఖ్యమంత్రి అయ్యాడు ఉద్ధవ్ ఠాక్రే ఆ రోజున. అంటే ప్రజల తీర్పుని పూర్తిగా రివర్స్లో చేశాడు. అయితే దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి వాడే షిండే, ఇవాళ గొడవ చేస్తున్న షిండే. దానికి వ్యతిరేకంగా పోరాడి ఏం చేశాడు, ఇది కరెక్ట్ కాదు, మనం హిందుత్వ సిద్ధాంతం వదిలేస్తున్నాం, కాంగ్రెస్ ఎన్సీపీలు అంటూ సెక్యులర్ సిద్ధాంతం పెడుతున్నాం, మన శివసేన వాళ్ళందరూ హిందుత్వవాదులు, ఆ హిందుత్వ ఎజెండాతో పనిచేస్తున్న బీజేపీతో కలిసి వెళ్ళాలి కానీ వీళ్ళతో వెళ్ళడం ఏంటి అనేది ఒక పాయింట్. రెండవది తన కొడుకు కోసం అంటే ఆదిత్య ఠాక్రేని మంత్రిని చేసుకోవడానికో అంటే బీజేపీ అప్పుడు ఏం చెప్పింది, ఇద్దరిలో ఎవరో ఒకళ్ళే అంది. అయినా సరే దాంట్లో ఉద్ధవ్ ఠాక్రే ఏం చేశాడు, తను ముఖ్యమంత్రి తన కొడుకుని మంత్రిని చేసుకున్నాడు. అది బీజేపీ యాక్సెప్ట్ చెయ్యదు. దాని కారణంగా భారతీయ జనతా పార్టీతో విభేదించున్నాడు. కాబట్టి అట్లాంటి తన కొడుకు కోసమని శివసేనలో మా అందరి జాతకాలని తాకట్టు పెడుతున్నాడు ఆయన. కాబట్టి నేను బయటకు వస్తున్నానని చెప్పి 41 మంది ఎమ్మెల్యేలు ఏకంగా 57లో 41 మంది ఎమ్మెల్యేలు అతనితో వచ్చేసారు. అతను వచ్చి బీజేపీతో కలిశాడు. అక్కడ భారతీయ జనతా పార్టీ తనకేమన్నా ముఖ్యమంత్రి హామీ ఇచ్చేమన్నా తీసుకొచ్చిందా? లేదు. అతను ఆ రోజున ప్రకటించింది ఏంటి, భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తే భారతీయ జనతా పార్టీ నేతృత్వం ప్రభుత్వం అధికారంలోకి వస్తే చాలన్నాడు. సరే అంత